పండుగ చరిత్రలో ఎన్నడూ లేనిది ఈ బతుకమ్మ పండుగ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది కదా ఈసారి కొత్తగా. దసరాకో, దీపావళికో, ఉగాదికో, హోలీకో తిది జర 2 రోజులు అటు ఇటు చూపెడితే కన్ఫ్యూజ్ అయ్యేది ఇప్పటిదాకా. అయితే ఈ తాప బతుకమ్మ వంతు వచ్చింది. 29 తారీఖు అని కొందరు, లేదు లేదు 30 తారీఖు అని ఇంకొందరు అనుకోబట్టిరు. అయితే ఈ కన్ఫ్యూజన్ లో క్లారిటీ ఇవ్వమని పండితులను అడిగితే ఏమంటున్నారంటే, సద్దుల బతుకమ్మ ఏనాడు 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం నాడు. కానీ అమావాస్య నుండి 10 రోజులు అవుతున్నది కదా, 10 రాత్రులు అవుతున్నది కదా, ఎట్లా చేయాలి? రాత్రి శబ్దస్య తిథి లక్షణే. పంచమి 2 రోజులు వచ్చినా అది 1 రోజు కిందే లెక్క. తెలంగాణ విద్వత్ సభ కూడా 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నాడు అని సిద్ధాంతులందరూ మంగళవారం నాడే జరుపుకోవాలని సిద్ధాంతులందరూ నిర్ణయించారు. అది ముచ్చట 30 తారీఖు నాడు అంటే మంగళవారం నాడు జరుపుకోవాలని పండితులు, పీఠాధిపతులు అంతా నిర్ణయం చేసిరని ఈ పంతులు అంటుండు. ఇక ఇంకో పంతులు గారు ఏమంటుండంటే, మనం తెలంగాణ సాంప్రదాయ పండుగను ఖచ్చితంగా 9వ రోజు నాడే మొదలుపెట్టినటువంటి రోజు నుంచి మొదలుకొని 9వ నాడు అంటే సెప్టెంబర్ 21 నాడు మనం బతుకమ్మ మొదలు పెట్టుకున్నాం కాబట్టి సెప్టెంబర్ 29వ తారీఖు సోమవారం నాడు ఖచ్చితంగా మన తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరించి సద్దుల బతుకమ్మ పండుగను మనం నిర్వహించుకోవాలి అనేమో ఈ పంతులు గారు అనబట్టి